స్థానాలు వెంకటరమణ గారు డీటెయిల్స్లోకి సార్ వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళేక ముందు జనరల్గా ఒక కామన్ మ్యాన్కు ఉన్న క్వశ్చన్ ఏంటంటే, సార్ బోర్డ్ చైర్మన్గా ఒక పెద్దన్నగా మీరున్నారు, మీ కింద ట్రెజరర్ ఉన్నారు. సో ట్రెజరర్ యాక్టివిటీస్ని మీరు క్లోజ్గా మానిటర్ చేయలేనంత బిజీ ఉన్నారనుకోవచ్చా, లేకపోతే బోర్డు మొత్తం అంటే మీతో పాటు బోర్డు అంతా దాదాపు 14 మంది ఒక టీమ్గా ఉన్నప్పుడు బోర్డు మీటింగ్లో కంపల్సరీ ట్రెజరర్ ఏ యాక్టివిటీస్ చేస్తున్నాడు అని చెప్పి తను ప్రతి బోర్డు మీటింగ్లో కూడా మీ ముందుకు తీసుకొచ్చి పెట్టాల్సిన పేపర్లని తను పెట్టాడా, లేకపోతే ఒకవేళ పెట్టినా కూడా ఫ్యాబ్రికేటెడ్ పేపర్స్ మీ ముందుకు వచ్చినాయా? అంటే క్లోజ్గా ఒక బోర్డులో పనిచేస్తున్నప్పుడు, అంటే నామినేటెడ్ కావచ్చు, ఎలక్టెడ్ కావచ్చు, ఎవరన్నా ఒక కలిసి పనిచేస్తున్నప్పుడు దీన్ని మీరు ముందుగా పసిగట్టలేకపోయారు. ఎందుకంటే మీరు కూడా ఆయనతో కలిసి కోర్టుకు వెళ్ళడం కావచ్చు, మళ్ళీ మిమ్మల్ని మీరు ఇందాక అన్నట్టుగా బైలాస్లో లేని విధంగా కూడా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారు అని చెప్పి అన్నారు కదా. అలాంటి సమయంలో మీరు ఆయనతో ఉన్నప్పుడు కూడా ఎక్కడ మీకు ఆయన ఇంత పెద్ద ఫ్రాడ్ చేస్తున్నట్టు కానీ ఎక్కడ మీకు అనిపించలేదా? అనిపించడానికండి అసలు యాక్చువల్గా యాక్సెస్ లేదు. రెండోది అతను అసలు క్వార్టర్లీ రిపోర్ట్ సబ్మిట్ చేయట్లేదు. సబ్మిట్ చేయనప్పుడు బోర్డులో ప్రతి బోర్డు మీటింగ్లో కూడా ఇది ఒక ఎజెండా ఐటమ్ అండి. వీ యూస్ టు టాక్. బట్ మరి ఆ రోజు ఉన్న చైర్మన్ గారు, ఆ రోజు ఉన్న బోర్డు మరి 14 మంది, మరి ఎక్కువ మంది ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వటం, ఆ ఎక్స్టెన్షన్ అనేది ఒక 45 డేస్ కాదు, 90 డేస్ కాదు, అది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. మా బోర్డు, మా ఫౌండేషన్ మీటింగ్, అగైన్ ఐమ్ సెయింగ్ ఫౌండేషన్ మీటింగ్లో మేము ప్రతిసారి అతన్ని నిలదీయటం, అతను అడగటం, అతను ఇదిగో మేము ఇస్తామంటాం అని చెప్పుకుని తప్పకుండా వెళ్ళిపోతా ఉన్నారు. ఇదే కాదండి, ఇంకా ఇండివిజువల్ అకౌంట్స్, అసలు డోనార్ అకౌంట్స్లో ఎవరెవరు ఎంతెంత ఉన్నాయి అనేది కూడా అకౌంట్స్ ప్రతిసారి 14 మంది మెంబర్లు ఈమెయిల్స్ ద్వారా అన్ని ద్వారా మేము అడుగుతూనే ఉన్నాం. కానీ ఎప్పటికప్పుడు నేను మళ్ళీ ఇస్తాను అంటాం. అయితే ఇక్కడ ఒక మాట నేను అందరికీ కూడా నా తన సభ్యులు చేసుకున్నా. ఎన్నోసార్లు మేము ఫౌండేషన్లో ఈ ట్రెజరర్ గారు సరిగ్గా డ్యూటీస్ చేయట్లేదు, మనం ఇతన్ని మారుద్దాము అనుకుంటే దానికి అసలు ఫౌండేషన్ చైర్మన్ కానీ ఫౌండేషన్ ట్రస్టీస్ కానీ ఆ అధికారం లేదు. అధికారం ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరి అతనితో లీనియన్సా లేకపోతే మంచివాడు, ఎందుకంటే వ్యక్తిగతంగా అతను చాలా మంచి అభిప్రాయం అందరికీ ఉండేదండి. మరి జనరల్గా అంటుంటారు చూడండి, మరి వెంకటరమణ గారు జనరల్గా అంటే పర్సనల్